హలో అందరికీ. ఇవాళ నాన్ వెజ్ అయితే చేస్తున్నాను. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. సో అప్పుడు నాన్ వెజ్ అనేది మా చిన్నప్పుడు కేవలం ఫెస్టివల్స్ జరుపుకుంటాం కదా, మనము దసరా, సంక్రాంతి, దివాళీ ఇలా ఫెస్టివల్స్ జరుపుకున్న తర్వాత నెక్స్ట్ డేని కర్రీ పండగ సెలబ్రేట్ చేసేవాళ్ళు అన్నమాట. సో అంటే ఫెస్టివల్ రోజు స్వీట్ స్పెషల్స్ చేస్తే నెక్స్ట్ డే రోజు హాట్ అన్నమాట, అంటే నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు అన్నమాట. సో నాన్ వెజ్ కూడా మామూలుగా మనం షాప్లో తీసుకొచ్చి చేయడం అని కాకుండా మేక కానీ కోడి కానీ సో దాన్ని కట్ చేసుకొచ్చి, సో కట్ చేయడం కూడా అందరూ కట్ చేసేవాళ్ళు కాదనమాట. సో ఊర్లో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఈ కటింగ్ అనేది చేసేవాళ్ళు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కోడిని తీసుకెళ్ళి కట్ చేపించి, సో వాళ్ళు కట్ చేసేటప్పుడు కూడా దాని నోట్లో వాటర్ అది వేసి, సో ఏదో వాళ్ళు మంత్రాలు అవి చదువుతూ అలా కట్ చేసేవాళ్ళు అన్నమాట. సో అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేసేవాళ్ళము. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏదైనా తెలుసుకోవాలని. సో అది కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత దాన్ని బాగా కట్టెలు అన్నీ పెట్టేసి సో కాల్చేవాళ్ళు. బాగా కాల్చిన తర్వాత దాని బొచ్చంతా కూడా తీసేసేవాళ్ళు. తీసిన తర్వాత అంతా కూడా మన జొన్నల పిండి కానీ గోధుమల పిండి కానీ దాన్ని బాడీ పైన అంతా కూడా వేసి బాగా రబ్ చేసి కడిగి క్లీన్ చేసేవాళ్ళు అన్నమాట. సో క్లీన్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడంతా షార్ప్ నైఫ్స్ అలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి అప్పుడైతే కత్తిపీటతో కట్ చేసేవాళ్ళు అనమాట, చిన్న చిన్న పీసెస్. దాని బాడీలోని ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం అనమాట. సో ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి అని. సో అలా అన్నీ తీసిన తర్వాత కొన్ని పార్ట్స్ని క్లీన్ చేస్తే కానీ కట్ చేయడానికి రాదు. సో అలాంటి కొన్ని పార్ట్స్ అసలు తినకూడదు. సో వాటన్నిటిని కూడా తీసేసి, సో తినడానికి వచ్చే పార్ట్స్ ఒక్కటి కూడా అన్ని పీసెస్గా కట్ చేసి మా అమ్మ కర్రీ కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేసేదన్నమాట. టేస్ట్ అయితే ఇప్పుడున్న నాన్ వెజ్ టేస్ట్ కంటే చాలా బాగుండేది. మరి అప్పుడప్పుడు తినడం వల్లనో ఏమో కానీ సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉండేది. సో ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ ఎలా తెచ్చుకుంటున్నామో నాన్ వెజ్ కూడా అలా బయట షాప్లో తెచ్చుకొని సో కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటున్నాము. సో ఇంత ఆయిల్ ఇన్ని వెరైటీస్ లేకపోయినా కూడా సో ఎప్పుడో ఒకసారి తిన్నా మామూలు కర్రీ లాగా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుండింది. సో అదంతా కూడా ఒక మంచి ఈవెంట్ లాగా జరిగేదన్నమాట. సో ఆ రోజులే వేరే అని అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే బాడీకి అవసరమైన దానికన్నా మనం సండే కర్రీనే చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ చేసుకొని మంచిగా అలాగే చేస్తున్నాం. అవసరమైన దానికన్నా ఎక్కువగా బాడీలోకి పంపించేస్తున్నాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.